భూమిని నమ్ముకున్న రైతు బతుకు దినదిన గండంగా మారుతోంది. రోజు రోజుకు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ప్రకృతి ప్రతికూలతలతో పోరాడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కనీస మద్దతు ధరకైనా కొనే దిక్కులేక రైతు అయోమయానికి గురవుతున్నాడు. ఈ ఏడాది సాగునీటి ఇబ్బందితో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సాగైన చోట వాతావరణ అనుకూలత దిగుబడికి గండి కొట్టింది. దీంతో పెట్టుబడైనా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించక రైతులు కన్నీరు పెడుతున్నారు. ఏడాదికి 3 పంటలు వరి పండించి దక్షిణ భారత ధాన్యాగారంగా విలసిల్లిన పశ్చిమ గోదావరి జిల్లాలోనే వరి సాగు ప్రశ్నార్థకమవుతోంది. చుక్కలు నంటుతున్న ఎరువులు, పురుగు మందుల ధరలు, చుట్టుముడుతున్న తెగుళ్లు, పెరిగిపోయిన కూలీ రేట్లు, వీటికి తోడైన సాగునీటి ఇబ్బందులు ధాన్యం ఉత్పత్తి ఖర్చును ఇంతలంతలు చేస్తున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రతికూలతలను ఎదిరేది పంట పండిస్తే ఎకరాకు పట్టుమని 25 బస్తాల దిగుబడి రావడం లేదు. సర్కారు ప్రకటించిన మద్దతు ధర రైతులను నష్టాల పాల్చేస్తుందే గాని పైసా మిగులు చూపడం లేదు. దీంతో రైతులు విసిగి వేసారిపోతున్నారు. రైతు వరి వ్యవసాయం ఇంకా మానేస్తాకి సిద్ధపడుతున్నారు. ఎందువల్లంటే ఇది గిట్టుబాటు అవటం లేదు. ఎకరానికి 28,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఈ 28,000 రూపాయలు కూడా వస్తాకే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధాన్యానికి క్వింటాల్కి 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గత 4-5 సంవత్సరాల మట్టి రైతు కార్యాచరణ సమితి ఇతర సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినప్పటికీ రైతు సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ విధంగానూ కూడా పట్టించుకుంటలేదు. ఈ సంవత్సరానికి 50 రూపాయలు పెంచి కన్నీరు ఏదో తుడిచినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. అందువల్ల ఎవరి వ్యవసాయం మానేయాలని చెప్పేసి 190 మంది సుమారు రైతులు పంట విరామం కూడా ప్రకటించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. రైతులందరూ చాలా నిరుత్సాహంగా, ఇబ్బందికరంగా పరిస్థితుల్లో పడిపోయారు. మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంతవరకు ఎవరు కొంటారో, దీని యొక్క ప్రొక్యూర్మెంట్ పరిస్థితి ఏంటో కూడా రైతులకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాయిశ్చర్ కండిషన్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంది వరి రైతుల్లో. ఇంకో విషయం ఏంటంటే, మొన్న నీటి వినియోగదారుల సంఘ సభ్యుల మీటింగు విజయవాడలో జరిగింది. ఆ మీటింగ్లో భూమి శిస్తు పెంచి చాలా కాలమైంది, ఇప్పుడు మళ్ళీ భూమి శిస్తు పెంచాలి అని అనటం చాలా దురదృష్టకరం. అయినా అస్సలు ఎవరికి గిట్టుబాటు లేని ఈ పరిస్థితుల్లో, అసలు వ్యవసాయం లాభదాటి లేని సమయంలో మళ్ళీ భూమి శిస్తు పెంచుతామని అనటం చాలా హాస్యాస్పదం. ఇప్పుడు యావరేజ్ని 25 బస్తాలు అవుతుందని ప్రభుత్వ లెక్కలు. అంతకన్నా ఎక్కువ బాగా పండితేని 25,000 ఇప్పుడే ఖర్చు అయిపోతుంది. అసలు ఒక 1,000 కూడా ఒక ఎకరానికి మిగిలే పరిస్థితి ఇప్పుడు లేదు. క్వింటాలకి 2,000 గిట్టుబాటు ఇస్తే ఈ ప్రస్తుత పరిస్థితి నుంచి ఏమైనా గట్టెక్కగలం. జిల్లాలో ఈ ఖరీఫ్లో 2.27 లక్షల హెక్టార్లలో సార్వా వరి సాగైంది. అందులో 20% విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. కొవ్వూరు, తాడేపల్లిగూడెం, గణపవరం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో కోతలు జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగులో రిస్కు పెరిగింది. డెల్టా ప్రాంతంలో భీమవరం, పాలకొల్లు, ఆకివీడు, నర్సాపురం తదితర ప్రాంతాల్లో వరి ఈనిక దశలోనూ, గింజ గట్టిపడే దశలోనూ ఉన్నాయి. సాధారణంగా ఎకరాకు 35 బస్తాలు పండే పొలాల్లో ఈసారి 25 బస్తాల దిగుబడి దక్కడమే గగనంగా కనిపిస్తోంది. పెట్టుబడులు మాత్రం 25,000 పైనే పెట్టారు. దీంతో రైతుకు మిగులు కనిపించడం లేదు. 1100 దాకా ఉండేదండి. 75 కేజీలు బస్తా అండి. ఇప్పుడు 850 రూపాయలు చెప్తున్నారండి. దానివల్ల మాకు గిట్టుబాటు కరగట్లేదు. కూలి పనులు కూడా ఎక్కువైపోయాయండి. పురుగు మందులు, ఎరువులు కూడా ఎక్కువ రేట్లు పెరిగిపోయాయండి. కనీసం 2,000 వరకు గిట్టుబాటు ధర ఉండాలి మాకు. అదే గిట్టుబాటు ధర ఉండలేదు. వాళ్ళు చెప్పిన దానికి మనం ఇటుకెళ్ళిన దానికి తేడా వచ్చింది అంటున్నారు. ఈ కూలివాడికి ఏమో నెలకి రోజు 500, పురుగు మంది ఏమో 2,000, 1000. రైతు కొద్దికి ఏముంటలేదు. వ్యాపారస్తుడికి ఏమో బాగుంటుందండి. మా దగ్గర ఉన్నప్పుడు రేటు పెరుగుతున్నాయండి, బయటికి వెళ్ళాక రేటు పెరుగుతున్నాయండి. ఎలాగైతే కష్టమండి, వ్యవసాయం చేస్తాం. క్వింటా ధాన్యం ధర 2,000 లేనిదే గిట్టుబాటు కాదని రైతులు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ కంటి తుడుపుగా సర్కారు మద్దతు ధరలను నిర్ణయించడమే కాక కొనుగోళ్లకు 1,00,000 కొర్రీలు పెడుతుండడంపై రైతులు విసుగు చెందుతున్నారు. క్వింటా 1,410 రూపాయలకు తాము అమ్ముకుంటుంటే కిలో బియ్యం 50 రూపాయలకు అమ్మి వ్యాపారులు లాభపడుతున్నారని రైతులు వాపోతున్నారు. అయినా సర్కారు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. పురుగు మందులు పెట్టుబడి బాగా ఎక్కువ అవుతుందండి. వచ్చి రాబడి తక్కువ ఉండి పెట్టుబడి ఎక్కువ అవుతుందండి. 1,300, 1,400 కానీ సాగుకారులకు వచ్చేసరికి మిల్లర్స్ వచ్చినప్పటికి 1,100, 1,150, 1,250 లాస్ట్ అందరూ అయిపోయాక 1,250 రూపాయలకు కొన్నారు. కేపీకి ఆంధ్రాలు కూడా తక్కువ అండి ఇక్కడ మాకు కొంటాం. అది కొన్నారు కానీ మిల్లర్స్ తోలాపు చెప్పేలాగా మాట్లాడండి. అవి ఇక్కడేమో ఇన్నం ధరలేమో
ఈ పట్టావాస పుస్తకాలు ఇవ్వాలి, నెంబర్లు ఇవ్వాలంటే వెళ్ళాము ఒప్పుకునేవారు కాదండి. దాని గురించి బయట సాగుగాలిగా అమ్మేసుకునేవారు అండి. మేము తర్వాత 36, 26 బొండాలు ఉడిచామండి. రేట్ లేదా నాపితే లాస్ట్కి 1000 రూపాయలు చేసి అమ్ముకున్నాను. ముందు 10,50 చేసుకున్నారు, తర్వాత 980 రూపాయలు చేసి ఇచ్చామండి. నాణ్యమైన ధాన్యానికి సైతం వ్యాపారులు ధరలు దిగ్గోసి రైతులను దోచుకుంటున్నారు. తేమ శాతం సాకుతో రైతును ఇబ్బంది పడుతున్నారు. చివరికి మట్టిని నమ్ముకున్న రైతుకు మట్టే మిగులుతోంది. పాలకులు మారినా రైతు బతుకులు మాత్రం రోజురోజుకు దిగజారుతున్నాయే గాని మెరుగవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రధాన ఆహార పంట విస్తీర్ణం ఇంకా కుంచుకుపోయి విపణిలో బియ్యం ధరలు మరింత మండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.